హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ముందు రోజు రుబ్బుకొని ఫర్మెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా కూడా దోశలాగా వేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి పల్లీ చట్నీతో. అండ్ అదినండి మన పెసరట్టు. సో అందరికీ తెలిసిందే పెసరట్టు చాలా ఇష్టం అందరికీ. సో అలాంటి పెసరట్లో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా మీకు? దిస్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్. మన గట్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో మెగ్నీషియం, ఫోలేట్ అండ్ పొటాషియం ఉన్నాయి కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ని హై చేస్తున్నాయి. దిస్ ఈజ్ లో ఇన్ ఫ్యాట్. సో వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ ఇది పెసరట్టు. సో నేనైతే 1 కప్ బిఫోర్ నైటే నానబెట్టేసుకున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అయితే నేను గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. సో పెసర్లు వేసుకొని ఆ తర్వాత 1 ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. అండ్ 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని అండ్ అల్లం అయితే వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్కి మనకి నో మైదా, నో ఫర్మెంటేషన్ లేదు కాబట్టి చాలా హెల్తీ రెసిపీ. టైం లేని వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా దోశ అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా యమ్మీ రెసిపీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చూడాలి. సో చూడండి, నేను ఇట్లా గరిటెతో తెప్పుతూ ఉంటే మనకి అది జారుతూ పడాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. అండ్ ఇప్పుడు నేనైతే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. మంచి కలర్ కోసం, ఆ పెసరట్టు కలర్ ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. అండ్ ఆ తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటాను మంచి డైజెషన్ కోసం. ఇప్పుడు ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి లెస్ ఆయిలే పడుతుంది బికాజ్ దిస్ ఈజ్ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి. అండ్ నేనైతే ఆయిల్ వేయలేదు, నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఈ దోశకి అండ్ పెసరట్టుకి. సో ఇలా మంచిగా బ్యాటర్ 1 స్పూన్ వేసుకొని మెల్లిగా రొటేట్ చేస్తూ ఉంటే సూపర్గా వస్తుంది దోశ అయితే. అండ్ పైనుంచి సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ సన్నగా తరిగిన క్యారెట్స్ అయితే వేసేసుకుంటాను. మనకు తినేటప్పుడు ఆ క్రంచీ ఫీలింగ్ అండ్ చాలా బాగుంటుంది పెసరట్లో ఆనియన్స్. సో ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఈ పెసరట్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అండ్ సైడ్స్కి అయితే నేనైతే గీ అయితే రాస్తున్నాను. అండ్ 1 సైడ్ ఫ్లిప్ చేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే యమ్మీ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే పల్లి చట్నీతో ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వెయిట్ లాస్ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. బై మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.